పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. బీజేపీలో బీఆర్ఎస్ నేతలు చేరారు. జేపీ నడ్డా సమక్షంలో సీతారాం నాయక్, జలగం వెంకట్రావు, సైద్ రెడ్డి చేరిపోయారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. బీజేపీలో బీఆర్ఎస్ నేతలు చేరారు. జేపీ నడ్డా సమక్షంలో సీతారాం నాయక్, జలగం వెంకట్రావు, సైద్ రెడ్డి చేరారు. పార్లమెంట్ ఎన్నికలు ఆసన్నమవుతున్న వేళ, ఎన్నికలు త్వరలోనే రానున్న నేపథ్యంలో నేతలు బీఆర్ఎస్కి షాకులు ఇస్తున్నారు. ఎందుకంటే వరుసగా అక్కడ ఆ పార్టీలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీలతో పాటు కీలకంగా ఉన్న నేతలందరూ కూడా పార్టీలు మారుతున్నారు. ఈరోజు ముగ్గురు నేతలు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సిరాజ్ అందిస్తారు. సిరాజ్, బీఆర్ఎస్ కు వరుస షాకులు తగ్గుతున్నాయని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే రీసెంట్ గా గత కొన్ని రోజుల ముందు ముగ్గురు మాజీ ఎంపీలు కూడా బీఆర్ఎస్ సంబంధించిన మాజీ ఎంపీలు కూడా బీజేపీలో చేరిపోయారు. అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే బీఆర్ఎస్ లో వీళ్ళందరూ కూడా కీలక నేతలని చెప్పుకోవాలి. ఆ కీలక నేతలందరూ కూడా బీజేపీ పార్టీలో చేరిపోయారని చెప్పుకొచ్చి బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్, అదే విధంగా తెలంగాణ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, ఎమ్మెల్యే మహేష్ గౌడ్ సమక్షంలో బీజేపీలో మాత్రం చేరికలు కొనసాగాయని చెప్పుకోవచ్చు. అయితే లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్లు తగులుతున్నాయని చెప్పుకోవాలి. అదే మరికొంతమంది కూడా బీఆర్ఎస్ నేతలు ఇవాళ కీలకంగా ఉన్న బీఆర్ఎస్ నేతలు ఇవాళ బీజేపీలో చేరడం జరిగింది. సీతారాం నాయక్, జలగం వెంకట్రావు, సైదిరెడ్డి, గూడెం నాగేష్ కాకాయి కండవా కప్పుకున్నారని చెప్పుకోవచ్చు. అలాగే కాంగ్రెస్ నేత శ్రీనివాస గోమాస బీజేపీ కూడా చేరారని చెప్పుకోవచ్చు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్, తెలంగాణ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, ఎమ్మెల్యే మహేష్ గౌడ్ సమక్షంలో ఈ బీజేపీలో చేరికలు కొనసాగుతున్నాయి. బీజేపీ ఆపరేషన్ ఆకర్షణలో మాత్రం ఆకర్షణ అవుతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీలో అంటే ఇతర పార్టీకి సంబంధించిన కీలకంగా ఉన్న నేతలు బీజేపీలో చేరిపోతున్నారు. ఎందుకంటే ఏవైతే అంటే తెలంగాణ మీద ఫోకస్ పెట్టిన బీజేపీ అధిష్టానం మాత్రం టోటల్ గా 17 స్థానాలు కూడా గెలవాలని చెప్పి కూడా బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 9 మంది సంబంధించిన లోక్సభ అభ్యర్థులను ప్రకటించింది. మరో 8 మంది సంబంధించిన లోక్సభ అభ్యర్థుల ప్రకటన ఇంకా రావాల్సింది. ఆ సంబంధించిన ప్రకటన ఇంకా మరో 2 రోజుల్లో రానున్నట్టుగా ప్రస్తుతం మనకు సమాచారం అందుతుంది. అయితే ఆ 8 మందిని సంబంధించి కూడా గెలుపు గుర్రాలకే టోటల్ గా ఫిల్టరింగ్ చేసి ఆ గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వబోతున్నట్టుగా ప్రస్తుతం మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఏది ఏమైనా సరే అంటే బీఆర్ఎస్ పార్టీలో సీతారాం నాయక్ మాత్రం అసంతృప్తిగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను బీఆర్ఎస్ పార్టీ స్టార్టింగ్ నుంచి కూడా ఉన్నారు, ఉద్యమం కాలంలో కూడా ఉన్నారు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న తనకు అసలు వాల్యూ అనేది లేదు, అసలు ఎక్కడ కూడా తనను లెక్క చేయడం లేదు అంటూ ఇట్లా చాలా ఆసక్తికరమైన ఆరోపణలు కూడా సీతారాం నాయక్ కూడా చేయడం జరిగింది. అయితే ఈ రోజు మాత్రం మొత్తం మీద ఈ రోజు బీజేపీలో మాత్రం పార్టీ కండువా కప్పుకున్నారని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా సరే ఇంకా ఖమ్మం బరిలో మాత్రం జలగం వెంకట్రావు కూడా అంటే జలగం వెంకట్రావు కూడా లోక్సభ అభ్యర్థిగా దిగబోతున్నట్టుగా ప్రస్తుతం మనకు సమాచారం అందుతుంది. కానీ అధికారిక ప్రకటన ఇంకా వెల్లడి కాలేదని చెప్పుకోవాలి. అంటే అధికారిక ప్రకటన అంటే టోటల్ గా 8 మంది సంబంధించిన అభ్యర్థుల తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 8 మంది అభ్యర్థుల ప్రకటన ఇంకా రావాల్సింది. అయితే రెండో జాబితా మరో 2 రోజుల్లో రెండో జాబితా విడుదల చేయబోతున్నట్టుగా ప్రస్తుతం సమాచారం అందుతుంది. అయితే కోర్ కమిటీ భేటీ సమావేశం గత కొన్ని రోజుల నుంచి కూడా కొనసాగుతుంది. ప్రధానంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీ కీలక నేతలు ఎవరైతే ఉంటారో ఆ కీలక నేతలు దీంట్లో ఏ అభ్యర్థిని నిలబెట్టాలి, అవసరమైన వ్యక్తిని ఢీకొట్టాలంటే ఆ అభ్యర్థి బలమైన అభ్యర్థి ఎవరు అనేది దాని మీద టోటల్ గా బీజేపీ అధిష్టానం
కసరత్తు చేస్తున్నట్టు చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన బీజేపీ సంబంధించిన కోర్ కమిటీ భేటీ ఈ రోజు కూడా కొనసాగుతుంది. అయితే రేపు లేదా ఎల్లుండి ఆ బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కొనసాగుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం అనంతరం కూడా ఆ రెండో జాబితా విడుదలయ్యే అవకాశం స్పష్టంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. రైట్ సిరాజ్, థ్యాంక్ యూ.